ఇండియాకి వస్తున్నాం అనేటప్పుడు ఫుల్ ఎక్సైటెడ్‌గా వస్తాం. అండ్ అందరూ మన వాళ్ళని కలిసొచ్చు అండ్ మమ్మీ, డ్యాడీ వాళ్ళతో అంతా మంచిగా టైమ్ స్పెండ్ చేయొచ్చు అని ఫుల్‌గా ఎక్సైటెడ్‌గా వస్తాం. తిరుగుతాం 1 మంత్ అంతా. ఎలా అయిపోతుందో కూడా అస్సలకి అర్థం కాదు. అండ్ వెనక్కెళ్ళేటప్పుడు మాత్రం అస్సలకి ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటది. అండ్ మా మమ్మీ కూడా ఇక్కడ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. షీ ఈస్ ఫీలింగ్ సో సాడ్ అండ్ నాకు కూడా ఉంది. కానీ ఒకటే ధైర్యం ఏంటంటే నాతో పాటు శ్రీ కూడా వస్తున్నాడు. ఇద్దరం కలిసి వెళ్తున్నాం కాబట్టి కొంచెం తక్కువుంది ఆ సాడ్‌నెస్. లేదు నేను ఒక్కటే ఇండియాకి వెళ్ళి వెనక్కి రావడం, వచ్చేటప్పుడు మాత్రం డెఫినెట్‌గా దీనికన్నా టఫ్ అనిపిస్తుంది సిట్యుయేషన్. సో, అందరు అమ్మాయిలు వేరే కంట్రీస్‌లో ఉండి బ్యాక్ వెళ్ళేటప్పుడు ఉండే ఫీలింగ్ వి కాంట్ ఎక్స్‌ప్రెస్. అది గో త్రూ అయ్యే అప్పుడు తెలుస్తుంది. సో, ఫైనల్‌గా మేము కూడా ఇంకా మంచిగా ఎంజాయ్ చేసాం గైస్. ఈసారి చాలా టెంపుల్స్ అయితే తిరిగాం. చాలా చాలా బాగా అయింది. 1 మంత్ ఎలా అయిపోయిందో కూడా అస్సలకి తెలియలేదు. ఫస్ట్ టైం మేమొచ్చేసి ఇంకా ట్రాన్సిట్‌లో వెళ్ళామనమాట. బెంగుళూరు టు కొచ్చి, తర్వాత కొచ్చి టు మస్కట్ అయితే ఉండిండే. ఫస్ట్ టైం నేను ఈ ఎక్స్‌పీరియన్స్ ట్రాన్సిట్. చాలా బావుంది కొచ్చి ఎయిర్‌పోర్ట్. అండ్ కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో నేను ఈ హ్యాండ్‌మేడ్ బుక్ అయితే పర్చేస్ చేశాననమాట గుర్తుగా. అండ్ ఫస్ట్ ఫ్లైట్‌లో నేను ఫుల్‌గా నిద్రపోయాను. ఎందుకంటే అసలకి ముందు రోజు అస్సలు నిద్ర లేదు. అండ్ ప్యాకింగ్ ఒకటి ఉండింది. తర్వాత ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నామనే ఒక సాడ్‌నెస్, మిక్స్డ్ ఎమోషన్స్ గైస్. సో, నిద్ర కూడా లేదు. ఫస్ట్ ఫ్లైట్‌లో నిద్రపోయాను. ఇంకా సెకండ్ ఫ్లైట్‌లో కొంచెం మెలకువగానే ఉన్నాను. ఇంకా ఫుడ్ అయితే తిన్న తర్వాత వితిన్ నో టైమ్ మేమైతే రీచ్ అయిపోయినట్లు అనిపించింది. ఇంకా మస్కట్‌కి రీచ్ అయిపోయాం. మా లగేజ్ అంతా తీసుకొని తర్వాత ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాం. ఎంతైనా ఇండియా నుంచి బ్యాక్ వచ్చినాక ఇట్ ఫీల్స్ సాడ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.